హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు ఆపాలి అనేది ప్రతిసారి కన్ఫ్యూజనే ఉంటుంది. చాలామంది మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు భయపడి ఆపేస్తారు. ఇంకొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చే మెసేజ్లు చూసి ఆపేస్తారు. సో లెట్స్ ఎండ్ దిస్ కన్ఫ్యూజన్ టుడే. మన ఎస్ఐపి కూడా మనం తీసుకునే జిమ్ మెంబర్షిప్ లాంటిది. ఒక రియల్ రీజన్ ఉన్నప్పుడు మాత్రమే అది స్టాప్ చేయాలి, అంతేగాని మూడు స్వింగ్స్ని బట్టి స్టాప్ చేయకూడదు. ఈరోజు మార్నింగ్ లెగవలేదు, రేపు వెళ్దాంలే, ఇట్లా ఉండి స్టాప్ చేయకూడదు ఎప్పుడు జిమ్ మెంబర్షిప్ని. సో ఎస్ఐపి స్టాప్ చేయాలి అంటే ఓన్లీ ఈ 3 సిచ్యువేషన్స్లోనే స్టాప్ చేయాలి. సో అవేంటో చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్, మన గోల్ రీచ్ అయిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. 10 years కోసం టార్గెట్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేసాం. సో 9.5 yearsలో మనకు కావాల్సిన అమౌంట్కి రీచ్ అయిపోయాం. సో ఈ టైంలో ఇంకా ఎస్ఐపిని కంటిన్యూ చేయడం రిస్క్, ఎందుకంటే మార్కెట్ ఫాల్ అయితే మనం అచీవ్ అయిన అమౌంట్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఎస్ఐపి స్టాప్ చేసి మెల్లగా ఈ ఫండ్స్ని డెట్ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సెకండ్ సిచ్యువేషన్, ఫినాన్షియల్ ఎమర్జెన్సీస్. మనకి సడన్ జాబ్ లాస్ కానీ లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ వచ్చినప్పుడు ఈ రిటర్న్స్, కాంపౌండింగ్, వెల్త్ క్రియేషన్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ సర్వైవల్ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో యూ కెన్ స్టాప్ ఎస్ఐపి బికాస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎస్ఐపి. అండ్ థర్డ్ సిచ్యువేషన్, రాంగ్ ఫండ్ ఆర్ రాంగ్ కేటగిరీ. సో మనం కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫండ్ మన రిస్క్ కేటగిరీకి కానీ లేదంటే మనం అచీవ్ అవ్వాలనుకున్న టార్గెట్కి కానీ ప్రాపర్గా పర్ఫామ్ చేయనప్పుడు అదే ఫండ్లో కంటిన్యూ చేయడం దట్ ఈజ్ నాట్ గుడ్. సో అలాంటి టైంలో మీరు ఇంకొక బెటర్ ఫండ్ని మీ సిచ్యువేషన్కి, మీ గోల్కి సరిపోయే ఒక బెటర్ ఫండ్ని ఐడెంటిఫై చేసి యూ కెన్ స్టాప్ ఎస్ఐపి, స్విచ్ దిస్ ఫండ్ టు దట్ న్యూ ఫండ్ అండ్ యూ కెన్ రీస్టార్ట్ ద ఎస్ఐపి అగైన్. సో ఎస్ఐపిని ఎప్పుడు స్టాప్ చేయకూడదు. సో ఫ్రెండ్స్ చెప్పారనో లేదంటే మార్కెట్ ఫాలో అయిందనో, వాట్సాప్ యూనివర్సిటీలో ఏదన్నా న్యూస్ వచ్చిందనో, లేదంటే ఎలక్షన్ ఫియర్తోనో, రెసిషన్ రూమర్స్తోనో, ఇలాంటి కండిషన్స్లో యూ నీడ్ నాట్ టు స్టాప్ ఎస్ఐపి. మార్కెట్ డ్రాప్ అయినప్పుడు ఎస్ఐపి స్టాప్ చేస్తే ఎప్పుడైతే ఎన్ఏవి చీప్గా వచ్చే టైంలో యు ఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీ. ఎప్పుడైతే మార్కెట్ ఫాల్లో మనం కొంటామో అదే మనకు వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఎస్ఐపిని ఎప్పుడు కూడా ఎమోషన్స్తో స్టాప్ చేయకండి, ఒక ప్లాన్తో స్టాప్ చేస్తే ఇట్ క్రియేట్స్ వెల్త్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.